స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు కాసేపైనా చదువుకున్నారా? ఎందుకంటే దేవుడు తన కృప చొప్పున ప్రతి ఒక్కరిని దీవిస్తూనే దినాన్ని మరి ప్రేమిస్తున్నాడు. కనుకనే సజీవ లెక్కలో ఉంచి మరి ఈ దినాన్ని ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, మరి ఆయన సన్నిధిలో కాసేపు ఆయన గడపడానికి ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన స్తుతించండి, ఆయన సన్నిధిలో గడపండి. తద్వారా దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే 9 నుంచి చదువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్టు నిన్ను వర్ధిల్ల చేయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీకు కలిగిన సమస్తము ప్రతి విషయంలోనూ కూడా నీకు మేలు కలిగినట్లట నిన్ను మరి అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం నా కోసమే ప్రభువా, ఈ దినం నాతో మాట్లాడుతున్నామని మీరు ఆసక్తితో ఎదురు చూస్తూ ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించగలిగితే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడని ఒకవేళ మీరు తెలుసుకోగలిగితే మరి నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ప్రతి విషయంలో నువ్వు కనికరించబడతావు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వెలుస్తున్న వాగ్దానము బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్నవారు కానీ, బెడ్ రిటర్న్ అయిపోయిన వారిని కానీ ప్రభు, అనేక మంది నీ ప్రజలను మీరు కరుణించండి, కృప చూపించండి. ప్రతి బిడ్డ నీ బిడ్డ, ప్రతి మనుషులు, ప్రతి ఆత్మ నీ బిడ్డలే గనక ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ దయచేయండి, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ప్రభా నేను ఉద్యోగాలు లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు దయచేయండి. చదువుకునిచున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వారికి మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయండి. చదువుచుండగా తోడేయండి. రాకపోకలు ఎందు, మార్గములు ఎందు మీరు తోడేయండి అని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో నీ బిడ్డలను దీవిస్తున్నాను, మీరు దీవించమని. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నన్ను నమ్ముతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీ అందరితో మాట్లాడి బలపరచాలని నమ్ముతున్నాను. అలాగే మరి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.